యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడి యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, ఈ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా, నిత్యశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడి పరిశుద్ధ వాక్యం. మహిమగల ఈ రాజు ఎవడు? క్వశ్చన్ మార్క్ అది. ఈ సంకీర్తన భాగం అంతటిలో ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. యెహోవా పర్వతం ఎక్కడైన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? ఆయన మూడవ క్వశ్చన్ మహిమగల ఈ రాజు ఎవడు? ఇక్కడ ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కిపోయేవాడెవడు? ఆయన కొండ మీద ఎక్కేవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచేవాడెవడు అంటే వ్యర్థమైన దాని యందు ఏం పెట్టకూడదమ్మా? ఏం పెట్టకూడదు? మనసు పెట్టకూడదు. హల్లెలూయా. వ్యర్థమైన దాని యందు అంటే మానవుడు మనస వాచ కర్మేణ ఎక్కువగా వ్యర్థమైన వాటి మీదే మనసు పెడతాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అలాంటి వాడు పరిశుద్ధ పర్వతం మీద నిలబడతాడు, పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. మహిమగల ఈ రాజు ఎవడంటే ఎవరైనా చెప్పారు? సైన్యములకు అధిపతి యెహోవాయే. కాబట్టి మహిమగల రాజు మనకు తోడుగా ఉన్నాడు. వ్యర్థమన్న వాటి ఏదో మన తలపులు ఉంచక మనల్ని మన ప్రభు కట్టించుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి ఈ వారమంతటిలో ఆ దేవదేవుడు మన పట్ల చూపిన ఆ ప్రేమకు, ఆ కృపకు, అలాగే ఆ ఇచ్చిన ఆయుష్కు దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా మౌనంగా ప్రభు సన్నిధిలో మనము కొద్ది నిమిషాలు, 1 నిమిషం పాటు వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నామా? ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. దేవా గత దినాలన్నీ మమ్మల్ని మీరు కాచారు, కాపాడారు, మాకు ఆయుష్ ఇచ్చారు,
మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో, మా పరిపాలనలో, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నారు. గత పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి. ప్రేమామయుడము, కృపామయుడము, దయామయుడమునైనా యేసయ్యా మీరు చూపిని ప్రేమకు నాయన. యేసయ్యా స్తోత్రం 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 అని దేవుడు చేసిన మేలన్నిటినీ తలుచుకుంటూ ఒకసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. ఒకసారి ప్రభుకు స్తుతించండి. మీ మనసులో దేవుడు మీ పట్ల ఎన్ని మేలు చేశాడో మీకు తెలుసు. ప్రియులారా, దేవుడు ఎన్ని మేలు చేశాడో మీకు తెలుసు. దేవుడు చేసిన ప్రతి మేలులో ఆ ప్రభుకు స్తోత్రం చేద్దాం. అందరూ చేతులు పైకి ఆ మహోన్నతుని మహిమాన్వితుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్వరాలు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి. చిన్నబిడ్డలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. స్వరం పైకెత్తండి. స్వరం స్వరం స్వరం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమాన్వితుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అధిపత్యుడా, ఘనమైన దేవుడా, మహిమ కలిగిన రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు నమ్మినచో నిందుబడనీయవు, నన్ను ననిలా నీవే నీ పెదవు. Yeah.
ఈ లోకంలో ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు? ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు? ప్రభువుని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామా? లోకంలో ధనాన్ని ఆధారం చేసుకుంటే ఏమైపోయారు? మనుషుల్ని ఆధారం చేసుకుంటే ఏమైపోయారు? లోకాన్ని నమ్ముకుంటే ఏమైపోయారు? అందాన్ని నమ్ముకుంటే ఏమైపోయారు? పదవులను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయారు? దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు 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 కదిలించబడరు. నువ్వు నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు. నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు. దేవుడి మీద ఆధారపడు. నా భక్తుడు అంటాడు, నా ఆధారం నీవే ప్రభువా, నా ఆధారం నీవే, నీపైనే నేను ఆధారపడుతూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ బిడ్డారా, లోకంలో దేనిపైన ఆధారపడకండి. చివరకు మీ భర్త పైన, లేక మీ భార్య పైన, లేక నీ కన్న బిడ్డల పైన కూడా ఆధారపడదు. మొట్టమొదటిగా దేవుడి పైన ఆధారపడదు. దేవుడి మీద ఆధారపడదు. లోకంలో ఎవరో ఏమో చేస్తారు, ఎవరో ఏమో ఉద్ధరిస్తారు, ఎవరో ఏమో సహాయం చేస్తారు. సాతానాన్ని ఆశ కలిగిస్తుంది. ఎవరి మీద ఆధారపడవద్దు. ప్రతి ఒక్కరిని నమ్ముకుంటే ఏమైపోయారు? ఆపత్కాలంలో ఆదుకున్న దేవుడు నా ప్రియుడైన యేసయ్య ఒక్కడు మాత్రమే. అపన్నతుల స్తోత్రం. ప్రతి ఒక్కరు నీపై ఆధారపడి, నీపై ఆనుకుని ఎంతో ఆశ కలిగి ఆధారము చేసుకుని మా పట్టుకొమ్మ మీరు అంటు కట్టబడి ద్రాక్షావళి మీరు అంటు కట్టబడి మీరు ఫలించే కృప దయచేయండి. కొద్ది నిమిషాలు నిరాశల వరకు వచ్చి మీరు బయలుపరచబడండి. ప్రభావ మీరు మాట్లాడండి. ఆత్మదేవా మీ ఆలోచన ప్రతి బిడ్డను తాకమని, ప్రతి బిడ్డను తృప్తిపరచమని యేసునామములో పెద్ద వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని నామమునకు స్తోత్రాలు. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమించండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు సమయం తెలుసా? ఈ రెండు చేతులు ఎన్నిసార్లు మీరు చప్పట్లు కొడతారో అన్నిసార్లు మీ హార్ట్ బాగా పనిచేస్తుందట. ఏమో తెలుసా? కాబట్టి ఎన్నిసార్లు చప్పట్లు కొడితే అన్నిసార్లు హార్ట్ బాగా పనిచేస్తుంది. రెడీ? తెలుసా? చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేయండి. చదువుకున్నాను గత వారంలో. నేను జాతరగా వచ్చాను ప్రసంగాన్ని కదా. ఏం చెప్పాడు ఉపయోగం? చదవండి చదవండి. బండ సముద్రంలో ఎగురున్న పౌరమా, పేట పీటల ఆశ్రయించున్న పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు అందరూ నాతో వెతకండి. బండ సముద్రంలో ఎగురున్న పౌరమా, పేట పీటల ఆశ్రయించున్న పౌరమా,
నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. ప్రియులారా, గత కాలమంతా ఆ దేవదేవుడు మనకు ఆయుష్ అనుగ్రహించి ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ ప్రభువును ఆరాధించడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దేవుడికి ఒక మారు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగంలో నుండి మనందరితో మాట్లాడుగాక. ప్రియా దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా మనం ప్రశ్నిస్తున్నా, ఏ ఆత్మతో దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు? ఇప్పుడు ఏ ఆత్మతో దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నావు? అంటే ఒక ఆత్మ ఉందా, రెండు ఆత్మలు ఉన్నాయా, అనేక ఆత్మలు ఉన్నాయా? చాలా ఆత్మలు ఉన్నాయి. దురాత్మలు అంటాం, దురాత్మ ఏమంటాము? పరిశుద్ధాత్మ అని ఒక్కటే అంటాం, పరిశుద్ధాత్ములు అన్నాం. బాగా వినాలి, మన వైపు చూస్తుంటే దురాత్మలు అంటాం, పరిశుద్ధాత్మ అంటాం. దురాత్మలు అనేకం ఉంటాయి. ఈ దురాత్మను గుర్తించేవాడు ఎవరు? దురాత్మను నీలో చేర్చేవాడు ఎవరు? సరోజమా. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఏ ఆత్మతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? ఏ ఆత్మతో దేవుని సన్నిధిలో కూర్చున్నావు? ఏ ఆత్మతో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నావు? చప్పట్లు పడవచ్చు, పాటలు పాడవచ్చు, కానీ ఆత్మ ప్రభు అంటాడు, ఏమంటాడు? నన్ను ఆరాధించువాడు. అలాంటి ఆరాధనతో దేవుని ఆరాధించావా, లేక దురాత్మలు కలిగి దురాత్మలు కూడా దేవుని ఆరాధిస్తే లేదా? సాతాను కూడా దేవుని ఆరాధిస్తాయి. దావీదు కుమారుడా, నాతో నీకేం పని? నజరేయుడైన యేసు నాతో అంటే వెలుగు దూతలు ఉంటాయి. వెలుగు దూత అంటే అర్థం ఏంటి చెప్పాలమ్మా? అది కూడా పరిశుద్ధాత్మ వచ్చినట్లుగానే ప్రవచనాలు చెప్తాయి, పరిశుద్ధాత్మలాగా చప్పట్లు కొడతాయి, పరిశుద్ధాత్మలాగా ప్రవచనాలు కూడా మాట్లాడతాయి. మరి అది వెలుగు దూత లేకపోతే నిజమైన ఆత్మని తెలుసుకోగలిగిన వివేచన దైవజనుడు ఉంటుంది. ఏ ఆత్మతో నువ్వు దేవుని ఆరాధన చేయడానికి ప్రభు సన్నిధిలో ఉన్నావు? పరిశుద్ధాత్మతో దేవుడు చెప్పినట్లుగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకున్నాడు కదా యేసయ్యా. నేను ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తాను అని ఆత్మగా నీ దేవుని ఆరాధిస్తూ ఉన్నావా, లేక వెలుగుతో వేసుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్నావా, లేక దురాత్మల ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? అనేక రకాలైన ఆత్మలు. ఇక్కడ మనకు ఒక 20 మంది ఉంటే 20 ఆత్మలు ఉంటాయి. ఒక్కొక్క ఆలోచన రాయలమ్మ, నీకే ఆత్మ ఉంది? ఇంటిగా ఏ కోరి ఉండేవా, మా అన్నట్టుడా, ఇవాళ ఏం తెచ్చావా అని ఆత్మ ఉందా? లేదు, నిజంగా నేను దేవుని ఆరాధించడానికే వచ్చానయ్యావా? చెప్పు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, దేవుని స్తోత్రం చెప్పండి. రాయలమ్మలాగా అందరూ దేవుని ఆరాధించడానికి వచ్చారా? కానీ ఏ ఆత్మ కలిగి ఉండవు. ఒక్కొక్క
చూడండి, ఒక్కొక్కరికి వివిధ రకాలైన ఆత్మలు. ఇంటికాడ ఆత్మ, ఇంటి మీద ఆత్మ, కూరగాడ ఆత్మ, కూటికాడ ఆత్మ, ప్లేటుగాడ ఆత్మ. ఒక్కొక్కరికి భగుని వారి ఆత్మ ఉన్నది. సమాధానంగా ఉండవు జీవితంలో. ఒక్కొక్కరు ఎప్పుడైనా నవ్వుతుంటామా, మా శాంతమ్మా, పేరు శాంతమ్మా, మొహం మాత్రం చేపట్లాడుతుంటే శాంతమ్మ మాత్రం చెప్తా. మనము ఎప్పుడైనా ఒకే ఒక ప్రశ్న వేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభువా, నిన్ను ఆరాధించే ఆత్మ కలిగి నేను ఈ సన్నిధికి వచ్చాను. ఇప్పుడు ఏ ఆత్మ కలిగి ఉండాలా? ఆరాధన అయిపోయింది. వినే ఆత్మ కలిగి ఉండాలా? ఏ ఆత్మ? వినగల చెవులు కలిగిన ఆత్మ. అది చెప్పండి. చెవులు ఉంటాయి బాగానే, ఏంటో బాగానే. గ్రహించగలిగిన ఆత్మ. ఇంకొక ఆత్మ ఏందమ్మా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బండ సందులలో ఎగిరే నా పౌరమా. ఇక్కడ ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసకి ఎగిరే అనుభవం ఉండాలి. ఇదే అంశము, ఎగిరే అనుభవం. ఏందమ్మా? ఏది? మరి ఎగరలైతే వాడు బ్రహ్మాస్తుడు, మీరు ఎగరాల. ఎగిరే అనుభవం రాయలమ్మా. ఆ ముగ్గురు అక్కడే వాళ్ళు ఎగరతారు. వర్షం కూర్చొని చూడండి కుర్చీలో మళ్ళీ ఎగరుతున్నాడు. మరి మమ్మల్ని ఎగరమంటావయ్యా? మరి ఎగిరే